బ్రేకింగ్ న్యూస్. నేడు అమరావతిలో వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఉదయం 11:30 సచివాలయ 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సదస్సు జరగనుంది. రైతులకు రుణాల పంపిణీ, ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకుల పాత్రపై సీఎం కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రైతుకి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఏదైతే ఈ రోజు అటు చంద్రబాబు నాయుడు అయితే అటు బ్యాంకర్లతోనూ అలాగే గోదావరి పుష్కరాలపై కూడా సమీక్ష చేయనున్నట్లు తెలుస్తుంది. మరి బ్యాంకర్లకు ఎలాంటి సూచనలు చేయనున్నారు? మొత్తం మీద దృష్టిలో సీఎం చంద్రబాబు కొద్దిసేపటిమైన విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కూడా తాడేపల్లి ఉండవల్లి ఆయన నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 11:30 సమయంలో ఉండవల్లి నివాసం నుంచి కూడా సెక్రటరీ చేరుకుంటారు. అక్కడి నుంచి దాదాపుగా రాష్ట్ర స్థాయి బ్యాంకుల సదస్సులో ఆయన పాల్గొంటారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, రైతులకి బ్యాంకర్లకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అమల్లో బ్యాంకర్ల పాత్ర, ఇటీవల కాలంలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, కొన్ని కార్పొరేషన్ లోన్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అలాగే రైతులకు సంబంధించి ఖరీఫ్ సీజన్ కి రబీ సీజన్ కి సంబంధించి కూడా లోన్లు ఇవ్వడంలో పూర్తి స్థాయిలో జాప్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. వచ్చే సంవత్సరం జరగబోతున్న ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇప్పటి నుంచే మంత్రివర్గ ఉపసంఘం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంతో పాటుగా ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే గతంలో గోదావరి పుష్కరాలు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. తాజాగా మరోసారి కూడా టీడీపీ హయాంలోనే గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో జరిగిన తీరుతెన్నులు, గతంలో జరిగిన పరిణామాలు, అలాగే గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, అధికారులు అంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు అధికారులకి, అలాగే గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇటీవల ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశాన్ని కూడా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. శివ, అయితే క్షేత్రస్థాయిలో కూడా ఈ పుష్కరాలు అయితే నిర్వహించున్నట్టు ఇప్పటికే అటు సీఎం కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈసారి నిర్వహించే పుష్కరాల్లో ఇంకా పరిమితికి మించి కూడా అటు జనం కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయనున్నారు? అక్కడికి వెళ్లి కూడా పర్యవేక్షించే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇంకా సంవత్సరం టైం ఉంది. సో ఈ లోపలనే ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం అంచనా వేస్తా ఉంది. దాదాపుగా గోదావరి నదీ తీర ప్రాంతంలో దాదాపుగా 100 నుంచి 120 వరకు పుష్కర ఘాట్లని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దీంట్లో ప్రధానమైన ఘాట్లని ఒక 15 నుంచి 20 వరకు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఈ ప్రధాన ఘాట్లకు సంబంధించి అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు దిశానిర్దేశం చేయబోతున్నారు. వచ్చే 2-3 నెలల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.